చైర్ అడిగారు, వీల్ చైర్ అడిగినప్పుడు తీసుకెళ్తారేమో పెట్టండి అమ్మా అని అన్నారట. అదైనా తప్పు, దానికి కూడా సీరియస్గా పరిగణించడం జరిగింది. డిఎంఈని నేను ఇటువంటి చాలా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నేను డిఎంఈ గారిని అదే పనిగా పంపించాను అనంతపూర్కి. ప్రతి చోట ఇప్పుడు ఇన్స్పెక్షన్లకు పంపిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. వెళ్ళి అక్కడ ఉంటున్న షార్టేజెస్ ఏమున్నాయి, గ్యాప్స్ ఏమున్నాయి, లేదా ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటున్నాయా, లేదా వ్యవహార శైలిలో ఏదన్నా తేడా ఉందా, వీటిని గమనించడం, దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకనే తీసుకొచ్చిన అనేక సంస్కరణలు ఇవాళ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. గతంలో మేము వచ్చినప్పుడు ఐవీఆర్ఎస్ కింద ఈ 40% అవినీతి ఉందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది మొన్న ఇటీవల చేసిన ఐవీఎస్లో 78% అవినీతి లేదు అని 22% అవినీతి ఉందని రావడం కూడా చిన్న విషయం కాదు. వాటిని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ సిస్టమిక్ ఫెయిల్యూర్స్ అనాదిగా ఈ రకంగా ఈ చొచ్చుకుపోయిన వీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం ఆ రాష్ట్రంలో. దానికి ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తూ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే పని చేస్తున్నాం. ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు ఎక్కడైనా జరిగినప్పుడు వాటిని సీరియస్గా పరిగణిస్తున్నాం. దానికి సంబంధిత కింద స్థాయి వ్యక్తుల మీద కాకుండా డాక్టర్లను కూడా ఎక్స్ప్లెనేషన్ అడగడం జరుగుతూ ఉంది. డాక్టర్ చోట అందుకనే డిఎంఈని విజిట్ రాష్ట్ర వ్యాప్తంగా విజిట్ జరుగుతూనే ఉంటాయి రోజు. అయితే కంపల్సరీ పెట్టాం. ఇవాళ మీకు అంటే ర్యాండమ్లో చెప్తున్నాం, మీరు నాకు స్పెసిఫిక్గా ఇదని చెప్తే దాని మీద, ఎందుకంటే మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఓపీ కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్త తీసుకొచ్చిన తర్వాత వాట్సాప్ కాల్స్ కూడా చేస్తున్నాం, మధ్యలో వాట్సాప్ వీడియో కాల్స్ కూడా చేస్తాం. దానికి అనుగుణంగా చాలామంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. పరిస్థితులు మార్పు తెస్తాం. అధికారులు వెళ్తున్నారు, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు అధికారులు ఎవరు వెళ్ళే వాళ్ళు కూడా కాదు కదా, అధికారులు వెళ్ళారు కాబట్టి అది చెప్పే అవకాశం దొరికింది. ఇవాళ డిఎంఈని ప్రతి ఆసుపత్రికి పంపిస్తున్నాం. ఎక్కడ చూసినా ఇన్స్పెక్షన్లకు నేను స్వయంగా వెళ్తున్నా. ఇవాళ రాష్ట్రంలో నేను తిరగని జిల్లా లేదు, అన్ని జిల్లాల్లో పర్యటనలు అయ్యాయి. కాబట్టి వీటి మీద నిరంతరం పర్యవేక్షణ పెంచే దిశగా చేస్తున్నాం. ఎక్కడికక్కడ కలెక్టర్లతో కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థ డీసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కలెక్టర్లకు కూడా చెప్పి కలెక్టర్లు కూడా ఎక్కడికెక్కడ హాస్పిటల్ వెళ్ళడం, ఇన్స్పెక్షన్ చేయమని చెప్పడం. నేను కూడా నేను 3 రోజుల క్రితం గుంటూరు కలెక్టర్తో వెంటనే వెళ్ళారు వాళ్ళు. ఈ రకంగా ఇప్పుడు సొంత జిల్లా సొంత అని చెప్పలేము, సొంత శాఖ కరెక్టే. విమర్శలు ఈరోజు ఇవి కొత్త కాదు, చాలా మార్పు వచ్చిందని నేను చెప్తున్నాను. చాలా మార్పు తీసుకొచ్చాం. దాంట్లో అయితే కొన్ని ఉన్నాయి, నేను మీడియా మాధ్యమంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కొంత ఒక స్థాయి దీంట్లో ఈ చిన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కదా, కానీ చిన్న యూట్యూబర్లు వీళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళడం, చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. చిన్న విషయాన్ని స్మాల్ ఇష్యూస్ ఆర్ బీయింగ్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. అది కూడా సరైంది కాదు. తప్పును చూపించాలా, లేనిది చెప్పడం, అవినీతి డిమాండ్ చేయడం, చేయకపోతే దాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. యూట్యూబర్లు ఇట్లాంటి అంటే రికగ్నిషన్ లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నాయి. వాటిని కూడా గమనిస్తున్నాం. అటువంటి శక్తుల మీద కూడా ఖచ్చితంగా ఒక నిఘా పెట్టి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం స్థూలంగా ఏంటంటే ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగు కావాల్సి ఉంది, నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సి ఉంది. దాని కారణంగానే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అనంతపూర్ని ఇవాళ మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, అనంతపూర్లో గతంలో చూస్తే ఓపీలు ఐపీలు ఎంత ఉన్నాయి, టెస్టులు ఎంత జరుగుతున్నాయి ఒకసారి మీరు కనుక్కోండి. చాలా మార్పు వచ్చింది. ఇవాళ 18 నుంచి 22% ఓపీలు పెరిగాయి. ఎందుకు పెరిగాయి? ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఎందుకు పెరిగింది? చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి పెరిగింది. అదేవిధంగా కావాల్సిన ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేస్తున్నాం, డాక్టర్లు అందుబాటులో ఉండేలాగా చూస్తున్నాం. కింద స్థాయి సిబ్బంది నుంచి వ్యవహార శైలి బాగుండాలి వచ్చిన రోగులతో అని చెప్తున్నాం. వీటి కారణంగా నాణ్యత పెరిగిన కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం ఉంది. ఇది సరిపోదు. ఇదే ఈ తెచ్చిన సంస్కరణలు చాలా మార్పు వచ్చాయని నేను చెప్పట్లా, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఈ ఆరోగ్యం అనేది ముందు నుంచి బిడ్డ దగ్గర దాకా చివరి దాకా చనిపోయేదాకా అందరికీ సంబంధించిన విషయం కాబట్టి మార్పు తీసుకొచ్చాం. ఇంకా చాలా మార్పు తీసుకోవాల్సి ఉంది, నిరంతరం జరుగుతుంది. 2 సంవత్సరాలు చాలా మార్పు తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో మార్పును మీరు కూడా ఇంకా చూస్తారు. అలాంటిగా పిఎస్ఏ ప్లాంట్లు ఏంటంటే కొన్ని నిర్వహణ ఆ టైంలో కోవిడ్ టైంలో వచ్చినవి చాలా వరకు సబ్స్టాండర్డ్ క్వాలిటీ ఉన్నాయి. ఆ నిర్వహణ మామూలు దీనిలో కొనడానికైనా ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ దాని మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. దాంట్లో కేటగరైజ్ చేసి ఆడిట్ చేసి ఏవి ఏ స్థాయిలో ఉంటున్నాయో వాటిని మళ్ళీ ఇది చేసేలాగా పునరుద్ధరణ చేసేలాగా చర్యలు తీసుకుంటాం. స్టేట్ క్యాపిటల్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఏదైనా రాజకీయ నాయకుడికి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి స్థిరత్వం అవసరం. ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. దాన్నే విశ్వసనీయత అంటాం. లేని వాళ్ళు రోజుకో మాట మార్చే వాళ్ళని అవకాశవాదులు ఉంటాం, విశ్వసనీయత లేని వాళ్ళని అంటాం, లేదా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 2019 ఎన్నికలకు ముందు ఈ క్యాబినెట్లో అమరావతి రాజధానిగా తీర్మానం చేసినప్పుడు
ప్రతిపక్ష పార్టీగా ఉంటూ తీర్మానానికి మద్దతు పలికారు. ఆయన కూడా స్వయంగా మద్దతు, అసెంబ్లీలో కూడా చాలా ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. సరే, అయిపోయింది. 2019 ఎన్నికల సందర్భంగా నేనే అసలైన అమరావతికి చిత్తశుద్ధితో అమరావతిని అభివృద్ధి చేసే పార్టీ నాయకుడిని, నా పార్టీనే చేయగలదు అని ఎన్నికల్లో పోయారు. అమరావతి ఇక్కడే నిర్మిస్తామని. అయిపోయింది. ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు అన్నారు. ఇవన్నీ ఆయన మాట్లాడినవే. 3 రాజధానుల పేరుతో అదొక ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. అమరావతిని శ్మశానం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక పరిశ్రమ కానీ పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల. అక్కడ తన ఉండడానికి విలాసవంతమైన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు ప్రజాధనంతో. రాయలసీమ ప్రాంతానికి ఏమన్నా చేశాయంటే ఒక నీటి ప్రాజెక్టు పూర్తి చేసిన పాపాన పోలేదు, రైతాంగానికి ఆదుకునే పాపాన పోలేదు, పోనీ డ్యాములు కొట్టకపోతూ ఉంటే కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మధ్య ప్రాంతంలో ఈ పోలవరాన్ని కేంద్రం నిధులు ఇస్తున్నా కూడా దాన్ని ముందుకు సాగనీయకుండా డ్యాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోతే కూడా దాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. పోనీ రాయలసీమ ప్రాంతానికి ఏమైనా ఈ ప్రాంతం అయినా కదా ఇక్కడ ఏమైనా చేశాడా అని చెప్తే ఒక పరిశ్రమ రాలేదు, పెట్టుబడి రాలేదు, స్టీల్ ప్లాంట్ రానేలేదు. ఇది పరిస్థితి. అయితే తర్వాత హైకోర్టు గురించి మాట్లాడిన వాళ్ళు ప్రతిపాదన కూడా పంపలేదు. ఇక్కడ హైకోర్టు సీజేకి పంపాలి, ప్రతిపాదన పోలేదు. అక్కడ సుప్రీంకోర్టుకు పోవాలి, కొలీజియం పోవాలా, కేంద్ర ప్రభుత్వానికి కూడా విషయం పోవాలా. మేము మార్చాలనుకుంటున్నామని 5 సంవత్సరాల పాటు ప్రతిపాదన కూడా చేయలేదు. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు 3 రాజధానుల పేరుతో ఆ రకంగా మోసం చేశారు, అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఏ మనసులో పెట్టుకొని మాట్లాడారో కానీ మావిగన్ ఏదో కొత్త మాట మాట్లాడారు, మావిగన్ అది మాట్లాడు. సరే, దానికైనా కట్టుబడి ఉన్నారా? చాలా ఆర్భాటంగా ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చే ఎన్నికల్లో మావిగను అమరావతి అన్నారు. ఓ పర్లేదు, మంచి నిర్ణయమే తీసుకున్నారు అనుకున్నాం. మరుసటి రోజు మళ్ళీ మాట మార్చేసి విజయవాడ సరిపోదా రాజధాని అన్నారు. అంటే ఒక నిలకడ లేని వ్యక్తి నిలకడ లేని మాటలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు, హాస్యాస్పదంగా ఉంటుంది. దీని ద్వారా బయట రాష్ట్రాలకు పోతే ఏంటి ఇటువంటి ఇది ఉందా మీ రాష్ట్రంలో, ఏంటి పిచ్చి ప్రలాపనలు అనే పరిస్థితి ఉంది. దేనికో దానికి కట్టుబడి ఉండాలా, అదన్నా చెప్పాలా. ఇదే ఒక రోజులోనే మాట మార్చడం, ఒక రోజులోనే నిర్ణయాన్ని మార్చుకోవడం, ఈ రకంగా స్థిరత్వం లేకపోవడం వల్ల ఆయన మానసిక సంతులనం మీద ప్రజలకి అనుమానాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అది ఆయన అదే మాట మీద ఉండి మామగారి మీద పోతే స్వాగతిస్తున్నాం. మీరు దాని మీద ఉంటారా? మాట మీద నిలబడండి. 4 సార్లు మాట మార్చారు, దీని మీద చివరి మాట నిలబడండి. ఇవాళ ఏం లేదు, అమరావతిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే 2 సంవత్సరాల్లో అమరావతిలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. దానికి ఒక ఎకో సిస్టమ్ రావడానికి కొంచెం సమయం పట్టచ్చు, కానీ పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. అటువైపు ఉత్తరాంధ్ర వైపు అభివృద్ధి వికేంద్ర పేరుతో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. రాయలసీమ ప్రాంతం కూడా ఒక డ్రోన్ హబ్గా కానీ లేదా డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కానీ ఇది జరుగుతున్నాయి. అది తర్వాత రాయలసీమలో హార్టికల్చర్ హబ్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడికి మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది, లేదా రాయల్ ఎన్ఫీల్డ్, అనేక రకాలైన అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ప్రజల దృష్టిని అభివృద్ధి వైపు నుంచి సంక్షేమం నుంచి మరల్చడం కోసం చేసిన కుటిల యత్నాలుగా ప్రజలు భావిస్తున్నాం. మేమే కాదు, మాకు అర్థమైపోతుంది, ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. సార్, మీరు అభివృద్ధి అంటున్నారు, వాళ్ళు అవినీతి అంటున్నారు. మీరు అభివృద్ధి అంటున్నారు, వాళ్ళు అవినీతి అంటున్నారు. అవినీతి అంటే అవినీతి ఏదో నిరూపించాలి కదా. మీరు రండి, ప్రజల్లోకి వెళ్ళండి. నేను అనేది అదే, అవినీతి అని మీకు అనిపిస్తున్నాడు. ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి, ఎక్కడ అవినీతి ఉందో చూపండి. మాట్లాడాలా, ప్రజల్లోకి రావాలా, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలా. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మీరు ఏదన్నా ఒక వాదన చేస్తున్నప్పుడు, ప్రభుత్వం మీద ఒక విమర్శ చేస్తున్నప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత, దాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాందే ఉంటుంది. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని మీరు కన్విన్స్ చేయగలగాల. ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల్లో ఈ సమస్యలను ప్రస్తావించకుండా కేవలం 4 గదుల్లో ఏసీ రూములకు పరిమితమైపోయి అప్పుడప్పుడు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, వచ్చిన ప్రతిసారి చెప్పిన మాటనే చెప్పడం తప్పిస్తే మీరు ఏం నిరూపించగలరు? కోర్టులు ఉన్నాయి, కోర్టులను మీకు తెలుసు, కోర్టులను ఎలా రకంగా వాడుతున్నారు. మీరు అవినీతి అంటున్నప్పుడు ప్రజల్ని ఒప్పించండి, ముందు ప్రజల్లో అవగాహన కల్పించండి. మీరు చెప్పిన అవినీతి లేదు, ప్రత్యామ్నాయ మార్గం ఉంది, కోర్టుకు వెళ్ళండి. కోర్టులో కూడా మీరు చెప్తున్న అవినీతి ఆరోపణలు చేయండి, విచారణ జరుగుతుంది, కోర్టు ద్వారా విచారణ జరుగుతుంది, దాని మీద నిలబడండి. ఏది కాకుండా మాట్లాడుతున్నారంటే వాళ్ళు చేస్తున్న వాదనలో పసలేదనే విషయం అర్థమవుతుంది. దానికోసం దృష్టి మరల్చడం కోసం రోజుకో కొత్త మాట తీసుకోవడం, రోజుకో నిర్ణయం తీసుకోవడం, ప్రజల్లో వాళ్ళకే ఒక నవ్వులాటగా తయారైపోయారు, ఒక లాఫింగ్ స్టాక్ అయిపోయింది ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రోగుల విశ్వాసాన్ని ఏది వచ్చినా చర్యలు తీసుకుంటాం. మీరు ఇటీవల చూస్తే ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రభుత్వ డాక్టర్ల మీద కానీ ప్రభుత్వ ఉద్యోగుల మీద కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు గతంలో లేవు. మీరు చూస్తే ఇవాళ 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి డ్యూటీకి పోని వాళ్ళని, అనాథరైజ్డ్ ఆబ్సెంటిజం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకే దఫాలో 51 మందిని టర్మినేట్ చేశాం, సస్పెండ్ కూడా టర్మినేట్ చేశాం. అదేవిధంగా రెండోసారి కూడా చేయడం జరిగింది. అయితే ఇటువంటి ఆరోపణలు ఎక్కడొస్తున్నా డాక్టర్ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఏ చిన్న ఆరోపణ వచ్చినా కూడా
అది ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇటీవల మీరు రాయలసీమ ప్రాంతంలో కూడా 5-6 మంది నేను పేర్లు తీసుకోదలుచుకోలే ఇటువంటి ఆరోపణలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. మంత్రి గారు ఆకస్మిక పర్యటనలు కోరుకుంటున్నారు పేషెంట్స్ మీద. పోతా ఉన్నాం. ఆకస్మిక పర్యటనలు వస్తాం. మీడియాలో చెప్పిరా మీడియాకి చెప్పకుండానే ఆకస్మిక పర్యటనలు ఉంటాయి.